హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ కూడా చేయండి. ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే, నిన్న జరిగిన ఛత్తీస్గఢ్లో దంతెవాడలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులారా ఆయుధాలు విడండి, జనంలోకి రండి అనేసి పిలుపునిచ్చారు. అయితే మనకు గత కొన్ని రోజుల కింద మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేశారు. మేము శాంతి చర్చలకు సిద్ధంగానే ఉన్నాము, చర్చలు జరిగే వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణాన్ని కల్పించండి, ఏవైతే ఇప్పుడు బూటకపు ఎన్కౌంటర్లో ఉన్నాయో అవి ఆపాలనేసి, ఏవైతే సిఆర్ఎఫ్ క్యాంప్ పోలీసులు వివిధ దళాలు ఉన్నాయో సిఆర్పిఎఫ్, డిఆర్జీ అండ్ ఎస్పిఎఫ్ ఏదైతే వివిధ దళాలు ఉన్నాయో వాటిని క్యాంపులకే పరిమితం చేయాలి, చర్చలు జరిగే వాతావరణాన్ని కల్పించాలనేసి మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా మార్చి 24వ తారీఖు నాడు హైదరాబాద్ జరిగిన శాంతి కమిటీ సమావేశాన్ని మేము అంగీకరిస్తున్నాము, వారి ఆధ్వర్యంలో మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేసి కూడా మావోయిస్టులు తెలిపారు. అయితే నిన్న దంతెవాడలో జరిగిన ఒక బహిరంగ సభలో హోంమంత్రి అమిత్ షా మాత్రం ఈ చర్చలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నక్సలైట్లారా మీరు లొంగిపోండి, ప్రశాంత జీవనం జీవించండి, మిమ్మల్ని చంపడం మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని చంపి మేము ఆనందపడాలనుకోవట్లేదు, మీరు జనజీవులకు రండి అనేసి అమిత్ షా పిలుపునిచ్చారు. కానీ చర్చలకు మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఒకసారి ఈ నక్సలైట్ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి కోసం స్టార్ట్ అయింది, ఏ దశకు చేరుకుంది అనేసి ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఇది భారతదేశంలో 1960 మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైంది పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో. అందుకు నక్సల్బరీ ప్రాంతంలో స్టార్ట్ అయింది కానీ దీన్ని నక్సలైట్ ఉద్యమం అనేసి పిలుస్తారు. అయితే ఈ 1967లో ప్రభుత్వంపై తిరుగుబాటుతో ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. అప్పుడు దీన్ని చారు మంజూర్ అండ్ కనై సాన్యాల్ వీళ్ళిద్దరూ దీనికి నేతృత్వం వహించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఇది ముఖ్యంగా ఉన్న సమాజంలో ఉన్న భూస్వాములకు రైతుల మధ్య ఉన్న అసమానతను తగ్గించడానికి, సమాజ స్థాపించడానికి, సమాన హక్కులు కల్పించడానికి ఈ తిరుగుబాటుకు చారు మజ్దార్ అండ్ సానియన్ వీళ్ళిద్దరూ నేతృత్వం వహించారు. వీరిద్దరు కూడా చైనాకు చెందిన మావోను ఆదర్శంగా తీసుకుంటూ వీరు ఉద్యమానికి నేతృత్వం వహించారు. వీరి యొక్క ఈ మావో యొక్క ఆదర్శం సిద్ధాంతం ఏంటిదంటే, ఫస్ట్ పేద వర్గాలు, ఆదివాసీల ప్రాంతాలు, గ్రామాలు, తర్వాత పట్టణాలు, తర్వాత జిల్లాలు, తర్వాత రాష్ట్రాలు, తర్వాత ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరడమే ఈ మావో యొక్క సిద్ధాంతం. అయితే గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి, ఇండియా మొత్తం ఎర్ర జెండా ఎగిరివేయాలనేసి వీరి లక్ష్యంగా 1967 నుంచి వీళ్ళు ఉధృతంగా ప్రజల్లోని ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. అయితే ఇది స్టార్ట్ అయింది మాత్రం 1960లో స్టార్ట్ అయింది. 1970లో దాదాపుగా 3 నుంచి 4 రాష్ట్రాల వరకు ఇది భారీ ఎత్తున విస్తరించింది. ఆంధ్ర, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ కూడా. అయితే 2004లోని వివిధ గ్రూపులు మొత్తం ఒకటే ఇది మావోయిస్టు గ్రూపుగా, సిపిఐ మావోయిస్టు గ్రూపుగా అవతరించింది. అయితే 2000 నుంచి 2010 సంవత్సరం వరకు ఈ యొక్క పార్టీ, నక్సల్ యొక్క పార్టీ చాలా ఉధృతంగా చెప్పాలంటే ఒక సిమిలర్ గవర్నమెంట్నే నడిపిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మెయిన్ ఉద్దేశం ఆదివాసీలు, రైతులు, గిరిజనులు వారికి ఒక భూమి లేని వారికి భూమి కల్పించడం, దున్నేవారిదే భూమి, ఆకలి దాడులు, ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, వారి యొక్క ధాన్యాన్ని పేద ప్రజలకు పంచడం, భూమిపైన సమాన హక్కులు అందరికీ ఉంటాయి, దున్నేవాడితే భూమి అనేసి ఇలాంటి నినాదాలతో ప్రజలలో విస్తృతంగా వెళ్ళారు. ప్రజల మద్దతు కూడా వీరికి 2010 వరకు భారీ ఎత్తున సమాంతరమైన ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులకు ప్రజలు సపోర్ట్ చేశారు. 2010లో 76 మంది సిఆర్పిఎఫ్ బలగాలను చంపడంతో వీరిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఎప్పటికున్నా ఈ నక్సల్స్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి అని చెప్పేసి అప్పటి నుంచి మెల్లిమెల్లిగా వివిధ ఆపరేషన్లు చేపిస్తూ వివిధ బలగాలను వివిధ రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ నక్సలైట్లను అణచివేస్తూ వస్తున్నారు. కానీ
2014 నుంచి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీనిపైన కొంచెం ఫోకస్ ఎక్కువగానే పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ నక్సలైట్లది కూడా నక్సలైట్ల సరికి వచ్చేసరికి వారి యొక్క పంతాను మార్చుకోకపోవడం, ఉద్యమాన్ని రూపు మార్చుకోకపోవడం, ప్రజలకు యొక్క అనుకూలంగా ఉండకపోవడం, ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకోకపోవడం, అధినాయకత్వ లోపం, ఆర్థిక సమస్యలు, ఇలా కొన్ని వివిధ కారణాలతో ఉన్న అంతర్గత సమస్యలతో కూడా కొంచెం వెనుకబాడిందని చెప్పుకోవచ్చు. అయితే 2010 వరకు ఉధృతంగా సాగిన ఈ మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాలని ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీనిపైన ఫోకస్ పెట్టేసింది. అయితే గత సంవత్సరం నుంచి దీన్ని ఆపరేషన్ కగార్ పేరుతో హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి వరకు దీన్ని మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దవలసి పదే పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే గత సంవత్సరం 2024లో దాదాపుగా 850 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పటికీ ఈ 2025 మార్చి వరకు 535 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇవి కాకుండా నిన్న కొత్తగూడెం ఐజీ దగ్గర కూడా 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా మావోయిస్టులకు పట్టు కోల్పోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ పట్టు కోల్పోయిన ప్రతిసారి మావోయిస్టులు వారి యొక్క సిద్ధాంతంలోని వ్యూహం ఉంటుంది. ఎప్పుడైతే శత్రువు బలంగా ఉండి మనం బలహీనపడుతున్నామో అప్పుడు వారు ఈ చర్చల ద్వారా వారు కొంత టైం టేకింగ్ తీసుకొని మళ్ళీ భారీ ఎత్తున రిక్రూట్మెంట్, భారీ ఎత్తున ఆర్థిక మూలాలు సమకూర్చుకోవడం, ఆయుధాలు సమకూర్చుకోవడం, మందుగుండు సమకూర్చుకోవడం, ఇలాంటి పనులు చేస్తుంటారు అనేసి తెలుస్తుంది. అయితే ఈ 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి అమిత్ షా ఎప్పుడైతే వెల్లడించారో అప్పటి నుంచి భారీ ఎత్తున ఎన్కౌంటర్లు, భారీ ఎత్తున లొంగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దీనికి ప్యారలల్గా సిమిలర్గానే మావోయిస్టు గ్రామాలను, ఆదివాసీ తెగల యొక్క గ్రామాలను వాటికి మంచినీరు కల్పించడం, రోడ్డు వసతి కల్పించడం, విద్యుత్ కల్పించడం, స్కూల్స్, హాస్పిటల్స్, వారికి మినిమం నీడ్ అంటే కనీస అవసరాలను కల్పించడం వంటి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి సిఆర్పిఎఫ్ క్యాంపు పెట్టేసి వీరి యొక్క ప్రజల అంటే ఆదివాసీలు, దళితుల యొక్క గిరిజనులు వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నాయి. అంతేకాకుండా మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ ఏంటంటే మావోయిస్టుల సైడ్ మరొక ఏంటంటే సైనికులు, పోలీసులు, వీళ్ళు డిఆర్జీ బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు విత్ అత్యాధునికమైన ఆయుధాలు, అత్యాధునికమైన టెక్నాలజీస్తో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నారు. మావోయిస్టుల సంఖ్య ఇప్పుడు ఛత్తీస్గఢ్ భారతదేశంలో 4 నుంచి 6 జిల్లాల్లో పరిమితమైంది. అది కూడా ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బస్తర్, సుక్మా, ఇంకొక 3-4 మొత్తం 6 జిల్లాల్లోనే ఇవి ప్రాబల్యం ఉన్నట్టు గుర్తించారు. దీన్ని పూర్తిగా రూపుమాపేస్తానని పదే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అంతేకాకుండా వీరు డ్రోన్ల సహాయంతో, హ్యూమన్ ట్రాకింగ్ సహాయంతో వీరు అత్యధికమైన టెక్నాలజీని ఉపయోగించి కూడా మావోయిస్టులను ఎగ్జాక్ట్లీ స్పాట్ను ఐడెంటిఫై చేసి వీళ్ళను ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇది ఎండాకాలం కావడంతో వీరికి మావోయిస్టులను ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు బలగాలు. మావోయిస్టులారా, మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవండి. గర్వాపసి పథకాన్ని ఉపయోగించుకోండి. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరొకటి ఏంటంటే ఎవరైతే లొంగిపోతున్నారో వారికి తక్షణ సహాయం కింద 25,000, వారిపైన కేసులు కొట్టివేయడం, వారికి ఉపాధి కల్పించడం, వారికి ప్రధానమంత్రి గర్ యోజన కింద ఒక పక్కా ఇల్లు కట్టియడం వారికి ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇది బాగుంది అని చెప్పేసి కూడా మావోయిస్టులు లొంగిపోయినాక వారి అవసరాలకు గుర్తించి కూడా వారిని ఇబ్బందులకు గురి చేయము, వారికి తగిన ఉపాధి కూడా కల్పిస్తామనేసి పోలీసులు చెప్తున్నారు, అధికారులు కూడా చెప్తున్నారు. ఇక మావోయిస్టుల యొక్క ఉద్యమం ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసినట్టు తెలుస్తుంది. చర్చలు కూడా జరిగే అవకాశం లేదనేసి స్పష్టంగా తెలుస్తుంది.
ఎందుకంటే హోంమంత్రి నిన్న చెప్పడం జరిగింది, మావోయిస్టులారా ఆయుధాలు వీడి జనజీవనకు రండి అంటేనే ఆ ఉద్దేశం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ముందు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి మనం.